హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్ట్ టెక్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీడియో ఎడిటింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. జనరల్గా మీరు వీడియో ఎడిటింగ్ అనేది మొబైల్లో కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్లలో చేస్తుంటారు. మొబైల్లో అయితే విఎన్ ఉంది, తర్వాత సూపర్ స్టూడియో, ఇంకా కైన్ మాస్టర్, డిఫరెంట్ యాప్స్ అనేవి ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు సిస్టమ్ పరంగా తీసుకుంటే అంటే డెస్క్టాప్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ తీసుకున్నారనుకోండి, ఇందులో మీరు ఏ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసినా కూడా పవర్ డైరెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రీమియర్ ప్రో కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఈ కొన్ని ఎలా ఉంటాయంటే ఫస్ట్ అయితే ట్రయల్ వర్షన్స్ ఇస్తారు, తర్వాత వచ్చి పేమెంట్ అనేది చేయాలి అని మధ్యలో కొన్ని ఎడిటింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ కావచ్చు, లేదంటే టూల్స్ కానీ డిస్ప్లే కావన్నమాట. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అనేది ఇది కూడా సేమ్ సైబర్ లింక్ పవర్ డైరెక్టరే, కాకపోతే ఇక్కడ ఏంటంటే సింగిల్ టైం వాటర్ మార్క్ వస్తుంది అనమాట. అంటే స్టార్టింగ్ ఒక్కసారి వస్తుంది, రిమైనింగ్ ఎక్కడ మీకు వాటర్ మార్క్ అనేది కనిపించదు. ఇప్పుడు మీరు మొబైల్లో చేసే కైన్ మాస్టర్కి అయితే అది కంప్లీట్గా అంటే వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు అది అలానే ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు సైబర్ లింక్ పవర్ డైరెక్టర్ అనే సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా అంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్తారు. ఓకే, ఇక్కడ సెర్చ్ బాక్స్లో మీకు ఫైల్ సిఆర్ అని టైప్ చేయండి. ఈ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఫైల్ సిఆర్ ద బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ స్టోర్ అని, దీనిపైన క్లిక్ చేయండి. ఈ పైన సర్చ్ ప్రొడక్ట్స్ దగ్గర పవర్ డైరెక్టర్, ఓకే, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చాయి చూడండి. సైబర్ లింక్ పవర్ డైరెక్టర్ అల్టిమేట్ ఉంది, ఇది విండోస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పవర్ డైరెక్టర్ వీడియో ఎడిటర్, ఇది ఆండ్రాయిడ్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ పవర్ డైరెక్టర్ ఇది మ్యాక్ వాయిస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, మనం ఫస్ట్ వన్ చూస్ చేసుకుంటాం, సైబర్ లింక్ పవర్ డైరెక్టర్ అల్టిమేట్. అంటే విండోస్ వాడే వాళ్ళకైతే దీన్ని తీసుకోవాలి. ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తాం. డైరెక్ట్ డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత దాన్ని ఇన్స్టాలేషన్ చేయండి. ఇన్స్టాల్ నెక్స్ట్ ఫినిష్ అని వస్తుంది అనమాట. అలా ఫినిష్ అయిన తర్వాత మీకు డెస్క్టాప్ పైన సైబర్ లింక్ పవర్ డైరెక్టర్ అని ఒక ఐకాను, తర్వాత వచ్చి సైబర్ లింక్ స్క్రీన్ రికార్డర్ అని రెండు ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇదేమో స్క్రీన్ రికార్డింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు అనమాట. మీరు ఏదైనా స్క్రీన్ పైన వీడియోస్ కానీ ఏదైనా మీరు చూపించాలి యూట్యూబ్లో అనుకుంటే ఇది సైబర్ లింక్ స్క్రీన్ రికార్డర్ అనేది వాడుకోవచ్చు. అదే వీడియో ఎడిట్ చేయాలనుకోండి, సైబర్ లింక్ పవర్ డైరెక్టర్లోకి వెళ్తుంది. ఇక్కడ సైబర్ లింక్ పవర్ డైరెక్టర్ పైన మనం క్లిక్ చేస్తున్నాం. ఓకే, ఇలా వచ్చింది. ఇక్కడ ఫుల్ ఫీచర్ ఎడిటర్ ఉంది, తర్వాత ఈజీ ఎడిటరు, ఎక్స్ప్రెస్ ప్రాజెక్టు, థీమ్ డిజైనరు, స్లైడ్ షో క్రియేటర్ ఉంది. ఇవన్నీ కూడా ట్రయల్ లాగా ఉపయోగపడతాయి, అంటే కొన్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫుల్ ఫీచర్ ఎడిటర్ అని తీసుకోవాలి. ఇక్కడ 16:9 తర్వాత 4:3 అని ఉంది. మనం ఫుల్ స్క్రీన్ రావాలి అనుకుంటే దీన్ని తీసుకుంటున్నాం, తర్వాత ఫుల్ ఫీచర్ ఎడిటర్ పైన క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఎప్పుడు ఇన్స్టాలేషన్ చేసింటారు, తర్వాత ఎన్ని రోజులు మీకు ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. ఒకవేళ ఈ సాఫ్ట్వేర్ అనేది వ్యాలిడిటీ అయిపోయింది అనుకోండి 1 మంత్ తర్వాత, మళ్ళీ దీన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ బై నౌ ట్రై నౌ అని ఉంది. బై నౌ అంటే మీరు పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ట్రై నౌ అని తీసుకోండి, అంటే ట్రయల్ వర్షన్ లాగా. మీరు ట్రయల్ వర్షన్ తీసుకునే కూడా ఫుల్ ఆప్షన్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఓకే, మీరు ఈజీగా ఎడిట్ చేయొచ్చు. ఓకే, ఇలా వచ్చింది. దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇది మెయిన్ డిస్ప్లే ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. ఈ గ్యాలరీస్ మనకి డిఫాల్ట్గా వచ్చండి. వీటిని తీసేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ ఫ్రమ్ లైబ్రరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా వీటిని డిలీట్ చేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఎంటీ ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట ఇంటర్ఫేస్ అనేది. మీరు ఒక ఇమేజ్ కానీ లేదంటే వీడియో కానీ దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ దగ్గర వీడియోస్ ఉండాలి. మీరు ఆల్రెడీ మొబైల్లో షూట్ చేసిన వీడియోస్ కానీ లేకపోతే స్క్రీన్ రికార్డర్ పైన తీసుకున్న వీడియోస్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, దీనికి ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది. ఇంపోర్ట్లోకి వెళ్ళి మీడియా ఫైల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడే ఉంచండి ఇంపోర్ట్ మీడియా అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తున్నాం. ఇంపోర్ట్ మీడియా ఫైల్స్లోకి వెళ్తున్నారు. ఇక్కడ డెస్క్టాప్ పైన మనకి పాంప్లెట్ అనే ఒకటి ఉంది, ఓపెన్, దీనిపైన క్లిక్ చేసాం. ఓకే, చూడండి ఇక్కడ స్మాల్ థంబ్నెయిల్ ఉంది. ఇదేమో ఫుల్ స్క్రీన్ లాగా ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు దీన్ని ట్రాక్ లెక్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ అండ్ సెలెక్టెడ్ ట్రాక్ తీసుకోవచ్చు, లేదంటే జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేసేయచ్చు అనమాట. ఇలా కూడా మనం మూవ్ చేసుకోవచ్చు వీడియోస్ అనేవి. ఓకే, ఇలా వచ్చింది.
వీడియో అనేది కంప్లీట్గా మీకు లాస్ట్ వరకు ఇలా చూడొచ్చు. ఎన్ని నిమిషాలు ఉంది, తర్వాత ఎన్ని సెకండ్స్ ఉంది, కంప్లీట్గా లాస్ట్ వరకు ఇలా ఉంది. ఇప్పుడు మీరు ఈ వీడియో ముందు ఏదైనా మనం యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఛానల్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇంపోర్ట్ మీడియా ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక్కడ వెస్టెక్ ఇన్ఫో అని ఉంది, ఓపెన్. ఇలా వచ్చింది ఈ క్లిప్ కూడా. కావాలంటే ఈ క్లిప్ను మీరు ఇక్కడ ప్లే చేయొచ్చు అనమాట. ఇలా వచ్చింది. ఓకే, ఈ క్లిప్ని తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఏదైతే మనకి ఒక రోలర్ లాగా ఉంది చూడండి, ఈ ఏరియాకి తీసుకెళ్ళి మీరు ఇన్సర్ట్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఓకే పైన క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ ఓవర్ రైట్ చేస్తారా, లేకపోతే ఇన్సర్ట్ చేస్తారా, లేకపోతే ఇన్సర్ట్ అండ్ మూవ్ ఆల్ క్లిప్స్, అంటే ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత మిగతా క్లిప్స్ అన్ని మూవ్ కావాలా, లేకపోతే క్రాస్ ఫేడ్ అంటే దాని బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్టు సెట్ చేసుకుంటారా, రీప్లేస్ చేస్తారా, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఇన్సర్ట్ అండ్ మూవ్ ఆల్ క్లిప్స్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ క్లిప్ ఇన్సర్ట్ అయింది. తర్వాత రిమైనింగ్ క్లిప్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మూవ్ అయిపోయాయి. మళ్ళీ లాస్ట్లో మనకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ఒకటి ఉంటుంది. అది రావాలి అంటే ఫస్ట్ మీరు ఏదైతే మనకి ఇక్కడ రోలర్ లాగా ఇది ఉంది కదా, దీన్ని ఇలా మూవ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ పైన ఈ స్కేల్ లాగా ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తానే ఇది కార్నర్కి వచ్చేసింది చూడండి. ఓకే, ఏం చేస్తారంటే మీరు ఇంపోర్ట్ మీడియాలోకి వెళ్ళి ఇంపోర్ట్ మీడియా ఫైల్స్, ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనేది తీసుకుంటున్నాం, ఓపెన్. ఈ క్లిప్ని తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట లాస్ట్లో. ఓకే, ఇది కూడా యాడ్ అయిపోయింది. ఒకవేళ మీరు మిడిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇలాంటివి ఏదైనా సెట్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే క్రియేట్ చేసిండారో వీడియో అది ఎక్కడ రావాలి ఆ ఏరియాస్ చూస్ చేసుకుంటారు. ఈ ఏరియా అనుకోండి, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ అనేది తీసుకోవాలి మనం. స్ప్లిట్ అనేది తీసుకున్న తర్వాత ఇంపోర్ట్లోకి వెళ్ళి ఇంపోర్ట్ మీడియా ఫైల్స్, ఇక్కడ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చూడండి, ఓపెన్. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఈ ఏరియాలో ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇన్సర్ట్ అండ్ మూవ్ ఆల్ క్లిప్స్ ఇలా తీసుకోవచ్చు. ఓకే, మిగతా క్లిప్స్ అన్నీ కూడా ఇలా మూవ్ అయిపోయాయి. మీరు కావాలంటే ఇక్కడ ప్లే చేసి చూడొచ్చు అనమాట. ఇక్కడ వరకు మెయిన్ కంటెంట్ ఉంది. ఇక్కడ నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది ఇలా ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఈ నుండి మళ్ళీ మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇలా చేయొచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఈ వీడియోలో మీరు మాట్లాడినప్పుడు వాయిస్ అనేది రికార్డ్ అయింటుంది అనమాట. ఇప్పుడు ఈ క్లిప్ ఉందనుకోండి, ఈ క్లిప్లో మీరు ఏదైనా వాయిస్ రికార్డ్ ఉంది, దీన్ని తీసేయాలి. తీసేసి మీరు ఓన్ వాయిస్ పెట్టుకోవాలి అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి మ్యూట్ క్లిప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎంటైర్ వీడియో మనం మ్యూట్లో పెట్టి మనం వాయిస్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాం, మ్యూట్ క్లిప్ అనేది తీసుకుంటున్నాం. తర్వాత ఇటు సైడ్ ఉండేది కూడా రైట్ క్లిక్ ఇచ్చి మ్యూట్ క్లిప్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఓన్ వాయిస్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఉంది చూడండి, లెఫ్ట్ సైడ్ వాయిస్ ఓవర్ రికార్డింగ్ రూమ్ అని ఉంది. ఈ షార్ట్కట్ కీ వచ్చి F10. ఓకే, దీనిపైన క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ డివైస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. డివైస్లో మైక్రోఫోన్, USB, ఆడియో అని ఉంది. ఇది కాకుండా మీరు ఏదైనా వేరేది కూడా ఉంటాయి ఆప్షన్స్ అనేవి. హెడ్ ఫోన్స్ ఉంది, తర్వాత మైక్రోఫోన్, USB, ఆడియో అండ్ HID అని ఉంది. ఓకే, మీరు ప్రజెంట్ ఏదైతే వాడుతున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇన్పుట్ లెవెల్స్ అనేవి 100 వరకు మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేశారనుకోండి, మీ వాయిస్ అనేది ఈ కింద ట్రాక్లో ఇక్కడ ఆడియో ట్రాక్ ఉంటుంది, ఆ ట్రాక్లో రికార్డ్ అవుతుంటుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు మాట్లాడేది ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. దీన్ని నేను ఒకసారి క్లోజ్ చేస్తున్నాను, అంటే ఆఫ్ చేస్తున్నాను. దీన్ని స్టాప్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి మన వాయిస్ అనేది ఇక్కడ రికార్డ్ అయిపోయింది. ఈ ఏరియాలో క్లిప్ లాగా యాడ్ అయిపోయింది చూడండి. అంటే మీరు ఎక్కడైతే వాయిస్ ఇవ్వాలనో ఆ ఏరియాలో ఇలా కర్సర్, ఇది కర్సర్ లాగా యూజ్ అవుతుంది అనమాట.
ఇలా సెట్ చేసుకొని ఆ నుండి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ దీన్ని తీసేయాలి ఆడియోని, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ అని తీసేస్తున్నాం. లేదు మళ్ళీ మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే Ctrl+Z షార్ట్కట్కి ఉపయోగించవచ్చు. ఈ ఆడియోలో కొంత దూరం మాత్రమే మనకు కావాలి, రిమైనింగ్ వద్దు అనుకుంటే మీరు వింటారు కదా హెడ్సెట్స్ పెట్టుకొని జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్కడైతే మీరు వద్దనుకుంటున్నారో ఆ ట్రాక్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి స్ప్లిట్ అనేది తీసుకోవచ్చు. స్ప్లిట్ అని తీసుకొని ఇక్కడ దీన్ని డిలీట్ చేస్తున్నాము అంటే రిమూవ్ ఇలా తీసుకోవచ్చు అనమాట. అంటే ట్రాక్స్ ఇలా మనకు ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ ఇందులో మీరు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైటిల్ అనేది మనం ఇవి ఎలా తీసుకున్నామంటే ఇవి క్యాన్వాలో డిజైన్ చేసినట్టు ఈ వెస్టెక్ ఇన్ఫో అని కానీ లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి లేదంటే లైక్ చేయండి ఇలాంటి ఆప్షన్స్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని ఇంకోటి ఉంది. ఇవన్నీ కూడా మనం క్యాన్వాలో డిజైన్ చేసాం. ఈ క్యాన్వా అనేది మనకు తెలియదు, ఇక్కడే డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఈ వెస్టెక్ అనే ఆప్షన్ని మనం తీసేస్తున్నాం. రైట్ క్లిక్ ఇచ్చి నేను రిమూవ్ తీసేసుకొని ఇక్కడ ఫిల్ గ్యాప్ కంప్లీట్గా ఇది ఒకటే వచ్చింది చూడండి. అంటే మన మెయిన్ వీడియో ఒకటే వచ్చింది. మరి నేను ఇక్కడ టైటిల్స్ పెట్టాలి, ఇక్కడ టీ పైన క్లిక్ చేస్తున్నాం. టైటిల్ రూమ్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత దీన్ని కొద్దిగా మూవ్ చేయండి ఇలా. అంటే మీకు ఇక్కడ ఏముండే ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఇక్కడ మై టైటిల్ యాడ్ చేయొచ్చు, లేదంటే మై టైటిల్ 3D టైప్ వస్తుంది, లేదంటే ఇలా స్పిన్ మోడల్ కావాలనుకోండి దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇలా వచ్చింది మై టైటిల్ యాడ్ టెక్స్ట్ హియర్ ఇలా ఉంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. మన ఛానల్ నేమ్ అనేది ఇందులో టైప్ చేయాలి. ఒకవేళ ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్కి ప్రెస్ చేశారనుకోండి పైన కూడా గ్యాప్ వచ్చింది. వెల్కమ్, మిడిల్లో వెల్కమ్ టు మన ఛానల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాం. టైప్ చేసిన తర్వాత ఈ కార్నర్స్ ప్రెస్ చేసుకుంటే ఇలా మొత్తం ఎలాబరేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇవ్వచ్చు అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ వస్తుంది. ఈ కలర్ని మనం ఫిల్ చేసుకోవచ్చు. అక్కడ మనకి ఏదైతే కనిపిస్తుంటుందో ఆ కలర్ని ఇక్కడ పిక్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా వచ్చిందో చూడాలి అనుకుంటే ప్రివ్యూ అనేది మీరు ఇక్కడ ప్లే బటన్ పైన క్లిక్ చేశారనుకోండి, చూడండి వెల్కమ్ టు వెస్టెక్ ఇన్ఫో అని వచ్చింది. ఇప్పుడు క్యాన్సల్. నెక్స్ట్ దీంట్లో ఇంకా బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే ఏదైనా పార్టికల్స్ అనేవి యాడ్ చేయాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేయొచ్చు అనమాట. పైన బటర్ఫ్లైస్ పడేటట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి ఓకే అని ఇచ్చాను. ఇప్పుడు మనం ప్లే చేస్తున్నాం. ఇలా కూడా మీరు టైటిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. లేదు మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ఉందనుకోండి, మీరు ఆల్రెడీ నెట్లో డౌన్లోడ్ చేసింటారు, ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజ్ కావాలి అనుకుంటే ఇక్కడ పక్కన చూడండి ఇన్సర్ట్ బ్యాక్గ్రౌండ్, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఇమేజ్ పెట్టుకోవాలి అనుకుంటే ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాం. స్ట్రెస్ అని ఇచ్చాను అనుకోండి, ఇలా వచ్చింది చూడండి. అంటే దానికి తగ్గట్టు ఉండాలి సైజ్ అనేది. లేదనుకో Ctrl+Z, వద్దు అనుకుంటే Ctrl+Z ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ ఈ ఆప్షన్స్ ఇవి. ఇప్పుడు మీరు ప్లే చేయండి. మళ్ళీ వెల్కమ్ టు వెస్టెక్ ఇన్ఫో అని వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే సేవ్ చేస్తున్నాం. ఇక్కడ టైటిల్ అని ఇద్దాం, లేదంటే ఏదో ఒక నేమ్ యాడ్ చేసి ఓకే పైన క్లిక్ చేసేయచ్చు. ఓకే, ఇలా వచ్చింది. మరి దీన్ని మన ట్రాక్లోకి ఎలా తీసుకోవాలి? ఇప్పుడు దీన్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ట్రాక్లోకి జస్ట్ ఇలా మూవ్ చేయండి. క్రాస్ పేడ్ అని ఇద్దాం, ఒకసారి చూద్దామా. క్రాస్ పేడ్ అనేది ఇలా ఇచ్చాను నేను. ఒకసారి ప్లే చేస్తున్నా చూడండి. బ్యాక్ సైడ్ ఏమో మనకి ఐకాన్స్ కనిపిస్తున్నాయి, తర్వాత మనం చేసే ప్రాక్టికల్స్ కనిపిస్తున్నాయి, మళ్ళీ వెల్కమ్ టు వెస్టెక్ ఇన్ఫో అనే ఆప్షన్ కూడా ఉంది. ఇలా వద్దు, క్రాస్ పేడ్ వద్దు, మనకి డైరెక్ట్ మనకి ఓన్లీ ఈ ఛానల్ నేమ్ ఒకటే కనిపించాలి అనుకుంటే ఇలా క్లిక్ చేసి ఇన్సర్ట్ అండ్ మూవ్ ఆల్ క్లిప్స్
ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ప్లే చేస్తున్నాం. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్లో మనకి ఏ యాప్స్ కనిపించడం లేదు, తర్వాత ప్రాక్టికల్స్ కనిపించడం లేదు.